బొంబాయి రవ్వ వడలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం వడలు చేసుకుందాము. ఈ వడపిండి ఇది మినపప్పు నానబెట్టి రుబ్బిన పిండి ఇది. ఇందులో ముందుగా బొంబాయి రవ్వ 2 స్పూన్లు వేసుకుందాం. జీలకర్ర, ఉప్పు ఎక్కువ పట్టదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది వడలకి. ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయలు గింజలు తీసేసి చిన్న ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకోవాలి. కొంచెం కరివేపాకు తరుగు, పచ్చి కొబ్బరి చిన్నగా కొంచెం వేసుకుంటున్నాం, చిన్నగా సన్నగా తరిగి. ఇప్పుడు ఈ వడపిండి మంచిగా శుభ్రంగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని వడలు వేసుకోవడమే, అంతే. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసి పెట్టుకున్నాం. ఇప్పుడు వడ చేసుకుందాం. ఇప్పుడు మనం వడల్ని వేసుకుందాం. ఇలా చేతితో అనేసి ఇలా వేసుకుందాం. కొంచెం నూనె లో టు మీడియంలో పెట్టేసి, లోపల ఉడకాలి కదా, అందుకని ఇలా వేసుకోండి అన్నీ ఒక్కొక్కటిగా. ఈ బాండిలో సరిపడన్ని వడలు వేసేసాను. ఇప్పుడు ఎర్రగా దూరగా వేయించుకోవాలి నూనెలో. ఇప్పుడే ఇలా తిప్పాను ఇంకో సైడు. చక్కగా బొంబాయి రవ్వ వేసినందువలన మంచిగా క్రిస్పీగా వస్తాయి వడలు. ఇప్పుడు ఈ నూనెలో నుంచి తీసేయడమే, అంతే. రెడీ అయిపోయినాయి వడలు. వడలు రెడీ అయిపోయినాయి. బొంబాయి రవ్వ మినప వడలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా చేసుకోండి. వడలు రెడీ అయిపోయినాయండి. ఇట్లా కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి.